హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను నల్ల కారం అంటారండి మా ఊరు సైడు. అది కరివేపాకు కారం అని కూడా అంటారు. అంటే కరివేపాకు కారం అయితే కొంచెం కరివేపాకు ఎక్కువ వేయాలి, దీనిలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నల్ల కారం అంటారు. కొన్ని గుంటూరు సైడ్ జిల్లాల్లో అయితే మాడుపు కారం అంటారు. అది మా అమ్మ చేస్తున్నారు, నేను మీకు షేర్ చేయాలని వీడియో తీస్తున్నాను. అందరూ తప్పకుండా చూసి ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా గార్డెన్లో ఉన్న నేను ప్లాంట్స్ చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. పనసకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళదాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గో టు స్టార్ట్. ముందుగా మనకి ఎంత కారం కావాలి, నల్ల కారం ఎంత చేసుకోవాలి, ఆ క్వాంటిటీ తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలండి. ఎండుమిర్చి అది చితుపుకోవాలి, గింజలు కూడా వేయించాలన్నమాట. ధనియాలు, దానికి కారానికి తగ్గట్టుగా ధనియాలు. క్వాంటిటీ అయితే లేదండి, ఇది అందాజుగా చేస్తారు, పెద్దవాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత చేయాలని. ధనియాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇంకా ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఎండుమిర్చి అన్నీ నీట్గా దూరగా వేయించుకోవాలండి. గింజలు కూడా బాగా వేగాలన్నమాట. అవి వేగాక అవి పక్కనకి తీసుకున్నాక మళ్ళీ ధనియాలు వేపుకుందాము. ఇవి బాగా వేగితేనే, కొంచెం మాడకూడదండి, దూరగా వేయించితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పక్కకు పెట్టుకుందాము. అవి పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు, కరివేపాకు వేసి వేయించుదాము. కరివేపాకు బాగా ఎక్కువ వేసుకుంటే కరివేపాకు కారం అవుతుంది. కరివేపాకు అయితే మేము మీడియంగానే వేసామండి, అన్నీ అంటే ఈక్వల్ కొలతలతో వేసుకున్నాము. ఇది పిల్లలకి నెయ్యి వేసి చాలా పెడితే మంచిదేనండి, హెల్త్కి కూడా చాలా మంచిది. జలుబు దగ్గు ఉన్నప్పుడు తింటే నోటికి రుచిగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు ఈ కారం పొడి తింటే త్వరగా కుట్లు కూడా మానుతాయండి. ఇడ్లీలో వాటిలో తింటే చాలా బాగుంటుంది. ఎగ్ దోశలకు కూడా ఈ కారం పైన చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనం మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాము. జార్లో ఎండుమిరకాయలు తీసుకుందామండి, దానికి తగ్గట్టుగా మనము ఉప్పు వేసుకుందామండి. ఇది కల్లుప్పే, దంచిన కల్లుప్పు అండి. మా అమ్మ పచ్చళ్ళు పడుతూ ఉంటుంది కదా, అది దంచి పెట్టుకున్న కల్లుప్పు. ఇది మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఉట్టి ఎండుమిర్చి, తర్వాత ధనియాలు, కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకోవాలండి. చూడండి, ఇది రోట్లో వేసుకుని దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా అందరు ఇప్పుడు మిక్సీలు వాడుతున్నారు కదా ఎక్కువగా. చూడండి బాగా అయింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో మనం చింతపండు వేసి ఒక రౌండ్ వెల్లుల్లి, జీలకర్ర, మళ్ళీ అది ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలండి.
ఇలా అంతా అయిపోయాక చాలా గుమ్మలాడుతుందండి. టేస్టీ కారపొడి రెడీ. నల్లకారం అంటారు, మాడుపు కారం అంటారు. రెడీ టు ఈట్. నెయ్యి వేసుకుని మనం తినడమే ఆలస్యం. నెయ్యి లేకపోయినా అట్లయినా తినొచ్చండి. మేమైతే అట్లాగే ఎక్కువ తింటాము. చూడండి రెడీ అయింది. అన్నం ముద్ద కలుపుకొని మా అమ్మ పెడతా ఉంది చేతిలో. చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా కమ్మగా అనిపిస్తుందండి. తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నానండి. బువ్వ ముద్ద పెట్టింది మా అమ్మ కలిపి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిల్వ ఉంటుందండి. చాలా టిఫిన్స్కి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చాలా అంటే బాగుంటుందండి. ఎగ్ దోశకి ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.